నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వమంతా ఓ సృష్టికర్త సృజన అయితే ప్రకృతిలోని అణువణువు ఆయనకు ప్రతిరూపమే. ప్రతి జీవిలోనూ ఆయన కొలువై ఉంటాడు. కాటేసే విషసర్పంలో కూడా పడగ విప్పి కాచే నాగదేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు. ఆ స్వామి నాగదేవతగా కొలువైన ఓ దివ్యక్షేత్రం కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాక శివారులో వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఆ ప్రసిద్ధ సర్పక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. తారకాసుర సంహారానికై ఘోటక బ్రహ్మచారి అయిన పరమశివుడు గృహస్థుడై తన సతీ పార్వతీ ద్వారా కుమార సంభవానికి కారకుడయ్యాడు. ఆ భయంకరుడు సర్పజాతికిచ్చిన వరం ప్రకారం తన కుమారుడు కుమారస్వామిలో సుబ్రహ్మణ్యేశ్వరుని అంశను కూడా చేర్చాడు. ఆ నాగభూషణుడి కుమారుని అంశ ప్రతి నాగదేవునిలో ప్రతిఫలిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఓ అవతారం రుద్రపాక శివారు దేవాలయంలో భక్తజన నీరాజనాలందుకుంటుంది. ఆ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాద పద్మబంధో, వల్లీ సనాథ మమదేహి కరావలంబం అని ప్రార్థిస్తే కరుణించే దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓం శరవణ భవ అనగానే ఆపద మొక్కులు తీర్చే ఆపన్నుడు నాగదేవుడు. ఆ నాగదేవునికి ఓ దివ్యాలయం అదిగో చుట్టూ ఆకుపచ్చని పంట పొలాల మధ్య కొలువై ఉంది. అల్లంత దూరాన పశ్చిమ గోదావరి సరిహద్దులు, కొల్లేటి సరస్సు సోయగాల ఆనవాళ్లు కనపడుతుంటాయి. ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంత కొంగలు చుట్టాల వలె ఎగురుకుంటూ వచ్చి వాలి విహరించే సుందర నందనవనమిది. అలాంటి ప్రకృతి అందాల మధ్య ప్రశాంత వాతావరణంలో అది కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతం నందివాడ మండలం. అక్కడ రుద్రపాక, గాజులపాడు, ఉనికిలి గ్రామాల శివారులో వెలసిన స్వామి శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఉత్సవాల సమయాల్లో అనేక గ్రామాల ప్రజలు తమంత తాముగా ఏర్పాటు చేసుకున్న ట్రాక్టర్ల వంటి వాహనాలలో పెద్ద సంఖ్యలో ఓ సామూహిక తీర్థయాత్రగా తరలివస్తుంటారు. ఈ సర్పక్షేత్రానికి తరలివచ్చే భక్తులకు అందమైన ప్రకృతి ఆహ్వానం పలుకుతుంది. దేశదేశాల నుండి వచ్చి ఇక్కడి చేపల చెరువుల్లో విహరించే విహంగాలు యాత్రికులకు కనువిందు చేస్తాయి. మీకంటే ముందే ఈ దేవదేవుణ్ణి దర్శించేసుకున్నామహో అంటూ ఒంటికాలిపై నిలబడి ఫోజులు కొడుతుంటాయి. జంటనాగుల నాగబంధం ఇరువైపులా ఉన్న ఆ ద్వారంపై కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, శివపార్వతుల మూర్తులు కొలువుదీరి భక్తులను క్షేత్రంలోకి ఆకర్షిస్తుంది. పొలాల దాపున నిండుగా కళకళలాడే చెరువు, ఆ చెరువు అద్దంగా తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నట్లు నిలబడ్డ ఆలయ గోపురం చూపరులకు కూడా అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. కోనేరుకి ఇరువైపులా ఉన్న 2 మార్గాల ద్వారా ప్రధానాలయానికి చేరుకోవచ్చు.
కుడివైపు దారిన వెళ్లే భక్తులకు ఓ భవ్యమైన నాగదేవుని పుట్ట కనబడుతుంది. ఆ పుట్టకు భక్తిగా మొక్కి ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. తమ వెంట తెచ్చిన ఆవు పాలను నాగదేవునికి సభక్తికంగా అర్పిస్తారు. నాగునికి ప్రీతిపాత్రమైన కోడిగ్రుడ్లను సమర్పిస్తారు. నాగసుబ్రహ్మణ్యేశ్వరునికి మొక్కుకొని కోరుకున్న కోరికలు నెరవేరిన తదనంతరం కృతజ్ఞతాపూర్వకంగా తలనీలాలు సమర్పిస్తారు. ఎదురుగా ప్రవహిస్తూ పోతున్న చంద్రయ్య కాలువలో కాళ్లు కడుక్కొని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుతారు. ఆ ధ్వజస్తంభానికి పక్కనే ఉన్న జంటనాగుల ప్రతిమకు నమస్కరించి అక్కడున్న బండారిని ధరిస్తారు. తమ వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలను కొట్టి ఆలయ ప్రవేశం చేస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం రుద్రపాక ఉనికిలి శివారు ప్రాంతమంతా దట్టమైన చెట్లు చేమలతో పొలాలకు వెళ్లి రావటానికి భయపడేలా ఉండేది. ఓ రోజు అట్లూరి పిచ్చయ్య అనే రైతు తన కుమారుణ్ణి నౌకరిని పొలానికి పంపారట. ధాన్యం బస్తాలతో బండిపై వస్తున్న బాలుడికి ఓ శ్వేతనాగు ఎదురుపడింది. నౌకర్లు కర్రలతో కొట్టగా దెబ్బతిన్న ఆ పాము ఓ గడ్డి మోపులో దూరింది. ఆ సర్పమహిమ తెలియక ఆ మోపుని తగులుబెట్టారు. ఆ తెల్ల సర్పం గడ్డిలోంచి బయటకు వచ్చి అక్కడున్న వారందరినీ ఒకసారి తేరపార చూసి తన తలను 3 సార్లు నేలకేసి కొట్టుకుని చనిపోయిందట. ఆ ఉత్తమజాతి సర్పము దాని పడగపై ఓ మనిషి రూపం ప్రత్యక్షమైంది. పిచ్చయ్య కుమారుడితో, నేటితో నా శాప విమోచనమైంది. నేను తల కొట్టుకుని చనిపోయిన చోట మీ నాన్నగారు ఓ చెరువు తవ్విద్దామనుకుంటున్నారు. అక్కడే నాకు ఓ దేవాలయం కట్టమని కోరాడట. పిచ్చయ్య గారికి కూడా స్వప్నంలో గుడి కట్టించమని స్వామి పదే పదే కోరారట. ఆ విధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదేశానుసారం నిర్మితమైన ఆలయం నేడు సర్వాంగశోభితంగా వెలుగొందుతోంది. రుద్రపాక శివారులో ఉనికిలి రైతు అయిన అట్లూరి పిచ్చయ్య గారి స్వంత స్థలంలో 1978లో శంకుస్థాపన, 79లో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగాయి. అట్లూరి వారి కుటుంబ ఇలవేల్పుగా వెలసి సమస్త భక్తుల కోర్కెలీడేర్చే వెల్పుగా విరాజిల్లుతున్నాడు స్వామి. స్వామివారి వద్ద ఒకరోజు నిద్ర చేసి 108 ప్రదక్షిణలు చేసి 11 వారాలు గాని 9 వారాలు గాని పుట్టలో పాలు పోసినట్లయితే, అభిషేకాలు చేయించుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానం, ఆయురారోగ్య, ఉద్యోగ, కళ్యాణ ప్రాప్తి సిద్ధిస్తుందని, అది ఈ దేవాలయ మహిమ అని భక్తజనులు భావిస్తారు. సంతానం కలిగిన వారు కృతజ్ఞతతో స్వామివారికి ఊయలను కానుకగా సమర్పించుకుంటారు. మొక్కుకున్న ఫలితంగా పుట్టిన బిడ్డలకు ఇక్కడే బారసాల కూడా నిర్వహిస్తారు. తమ గోత్రనామాలతో అభిషేకాలు, అర్చనలు చేయించి నాగదేవుని కృపకు పాత్రులవుతారు. మానవజాతి క్షుద్బాధ తీర్చే కల్పతరువులు పంట పొలాలు. ఆ శ్రమధామాల తావులలో భక్తజనం కట్టుకునే ఆధ్యాత్మిక మందిరాలు ఈ గుళ్ళు గోపురాలు. పచ్చటి పంట పొలాల సందిట్లో వెలిసిన శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరాలయంలో ఆ స్వామికి జరిగే అభిషేకాలు, పూజా విశేషాలను, ఆ నాగదేవునికి జరిగే అలంకార శోభను దర్శించి తరిద్దాం. కాదు,
శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల కళ్యాణం వంటివి చేయడం ద్వారా సకల సంపదలు వనగూరుతాయని నమ్ముతారు. దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లుతుందని భావిస్తారు. అందుకే రుద్రపాక శివారులో వేంచేసి ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున, ఆ మర్నాడు వచ్చే రథసప్తమి రోజున అనగా ఫిబ్రవరి నెలలో స్వామివారికి కళ్యాణోత్సవాలు కమనీయంగా రమణీయంగా జరుగుతాయి. ఆ రోజున ఆ ఊరివారు దేశంలో ఎక్కడ ఉన్నా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి కళ్యాణోత్సవంలో ఆలయంలో కొలువైన నాగదేవుడే కాక ఈ క్షేత్రములోని పలుచోట్ల సర్పదేవతలు తమ పుట్టలతో ప్రత్యక్షమవుతున్నారు. అలా వెలవటం ఈ స్థల మహిమగా ఇక్కడి భక్తులు భావిస్తున్నారు. అంతటి మహిమాన్వితమైన ఈ సర్పక్షేత్రంలో విరాజిల్లుతున్న ప్రధాన ఆలయాల ప్రాంగణములోనే వెలిసిన ఆంజనేయస్వామిని, ఆలయ కూడ్యాలపై వర్ణరంజితమైన దేవీదేవతలను దర్శించుకుందాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఆ స్వామి దర్శనానుగ్రహాలు పొందడంతో పాటు అదే ప్రాంగణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారిని కూడా దర్శించి పునీతులవుతారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ స్మరించుకుంటూ ఆ రామభక్త హనుమంతుణ్ణి మనసారా కొలుస్తారు. రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి, నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో. అంతేకాక స్వామివారి ప్రధాన మండపంలో ప్రదక్షిణా మార్గంలో గోడలపై పలు వర్ణ చిత్రాలు శోభాయమానంగా చిత్రించారు. సకల సంపదలను, పాడి పంటలను, ధనధాన్యాలను కరవు లేకుండా సమకూర్చే కామధేనువుని సచిత్రంగా దర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతారు. అష్టలక్ష్ములు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుణ్ణి చూసి తన్మయులవుతారు. జాతరగా తరలివచ్చిన భక్త అగ్రేసరులు అక్కడ జరిగే భజనలు, కోలాటాలను చూసి తమ యాత్రలో పడిన శ్రమనంతా మరచి సేద తీరుతారు. అనగానే ప్రసన్నుడయ్యే వేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడు. శ్రీ వల్లీ దేవసేన సమేతంగా కొలువైన రుద్రపాక నాగసుబ్రహ్మణ్యుడు తన చల్లని పడగనీడతో భక్తజన సందోహాన్ని సదా కాపాడుతుంటాడని భావిస్తూ నేటి తీర్థయాత్రకు సెలవు. మళ్లీ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.